సీతాకోకచిలుక కథ, మార్పు యొక్క విలువ. ఒక అందమైన అడవిలో ఎన్నో పూలు, చెట్లు, పక్షులు ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న పురుగు కూడా జీవించేది. అది చాలా సాధారణంగా ఉండేది. దాని శరీరం అందంగా ఉండేది కాదు. ఎప్పుడూ నేల మీద నెమ్మదిగా పాకుతూ తిరుగుతూ ఉండేది. ప్రతిరోజూ అది ఆకాశంలో ఎగిరే పక్షులను చూసేది. రంగురంగుల సీతాకోకచిలుకలను చూసేది. వాటి అందాన్ని చూసి తన మనసులో బాధపడేది. ఎందుకు నేను ఇలా ఉన్నాను? ఎందుకు నాకు అందం లేదు? ఎందుకు నేను ఎగరలేను? అని అది తరచూ ఆలోచించేది. ఒకరోజు అది ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఏడుస్తోంది. అప్పుడు ఒక వృద్ధమైన చిలుక దానిని చూసి అడిగింది. చిన్న పురుగు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? పురుగు కన్నీళ్లతో ఇలా చెప్పింది. నేను అందంగా లేను. నాకు రెక్కలు లేవు. అందరూ నన్ను చూసి నవ్వుతారు. నేను జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉంటానని అనిపిస్తోంది. అప్పుడు ఆ చిలుక చిరునవ్వుతో ఇలా చెప్పింది. ప్రకృతి ప్రతి జీవికి ఒక ప్రత్యేక సమయాన్ని ఇచ్చింది. నువ్వు ఈరోజు ఎలా ఉన్నావో అది శాశ్వతం కాదు. ఓపికగా ఉండు. నీలో ఒక అద్భుతం దాగి ఉంది. ఆ మాటలు విన్న పురుగు కొంత ధైర్యం పొందింది. కొన్ని రోజుల తరువాత అది ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ తన చుట్టూ ఒక గూడు, కోకూన్, నిర్మించుకుంది. ఆ గూడు లోపల అది చాలా రోజుల పాటు నిశ్శబ్దంగా ఉంది. బయట ప్రపంచం చూస్తే, అది ఏమీ చేయకుండా ఉన్నట్టే కనిపించింది. కానీ లోపల మాత్రం ఒక గొప్ప మార్పు జరుగుతోంది. రోజులు గడిచాయి. ఒక ఉదయం సూర్యుడు తన బంగారు కిరణాలతో అడవిని వెలిగిస్తున్నప్పుడు, ఆ కోకూన్ మెల్లగా తెరుచుకుంది. అందులో నుంచి ఒక అద్భుతమైన రంగురంగుల సీతాకోకచిలుక బయటకు వచ్చింది. దానికి అందమైన రెక్కలు వచ్చాయి. అది పూల మధ్య ఆనందంగా ఎగరసాగింది. ఒకప్పుడు తనను చూసి నవ్వినవారే ఇప్పుడు ఆశ్చర్యంతో దానిని చూస్తున్నారు. అప్పుడు ఆ సీతాకోకచిలుక తనలో తాను ఇలా అనుకుంది. నేను అప్పట్లో నా పరిస్థితిని చూసి నిరాశపడ్డాను. కానీ ప్రతి కష్టం, ప్రతి నిరీక్షణ, ప్రతి మార్పు నన్ను ఈ అందమైన రూపానికి తీసుకువచ్చాయి. కథ చెప్పే గొప్ప సత్యం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. మన పరిస్థితి చూసి మనం నిరాశపడతాం. నా జీవితం ఇలాగే ఉండిపోతుందా అని అనుకుంటాం. కానీ ప్రకృతి చెప్పే సత్యం ఏమిటంటే, ఈరోజు మన పరిస్థితి శాశ్వతం కాదు. ఓపిక, కృషి, నమ్మకం ఉంటే ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు మార్పు వస్తుంది. చిన్న పురుగు సీతాకోకచిలుకగా మారినట్లే, కష్టాల్లో ఉన్న మనిషి కూడా విజయవంతుడిగా మారగలడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నా, ఓపికతో ముందుకు సాగితే రేపు మన జీవితంలో అందమైన మార్పు తప్పకుండా వస్తుంది.